ఎంతో రుచిగా నీచు వాసన లేకుండా సూపర్ టేస్టీగా లివర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఇలా కాస్త వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. లివర్ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దీనికోసం నేను ఒక మసాలా పేస్ట్ని అయితే రెడీ చేశానండి. ఇందులో వచ్చేసి కొబ్బరి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా వేసి ఇలా పేస్ట్లా రెడీ చేసుకున్నాను. ఈ పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ మీద కుక్కర్ విజిల్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి దింపేసామంటే అంతే, మన ఎమ్మి ఎమ్మి లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.